పఫ్ పేస్ట్రీస్ చేయాలంటే ఆ పేస్ట్రీ ర్యాప్ తెచ్చి అదంతా చేయాలి, టైం పడుతుంది. అండ్ దెన్ రీసెంట్గా క్రొసాంట్తో ట్రై చేశారు ఎగ్ పఫ్ చేయడం. సో నేను కూడా ట్రై చేద్దాం, సక్సెస్ అవుతుందో లేదో అని అయితే ట్రై చేస్తున్నాను. సో ఫుల్ క్రొసాంట్ కాస్కోలో తెచ్చేసాను బాక్స్, 2 హాఫ్స్గా చేసేసుకున్నాను అనమాట. సో ఇంకా దీన్ని జస్ట్ లోపల కొద్దిగా స్పేస్ క్రియేట్ చేస్తున్నాను స్టఫింగ్ అయి పెట్టడానికి. ఆనియన్ స్టఫ్ చేస్తున్నాను లైక్ ఎగ్ పఫ్ లాగా. అండ్ దెన్ అలాగే ఎగ్ అన్ని క్రొసాంట్స్లో అయితే స్టఫింగ్ చేసేసాను. దీన్ని ఎయిర్ ఫ్రై చేస్తాను. సో ముందుగానే ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. లెసన్ లెర్న్ ఏంటంటే 5 minutes పెట్టాను, కాదు 2 minutes పెడితే ఎక్కువ. 5 minutes పెట్టేసరికి ఎలా అయిపోయింది వచ్చింది. బట్ క్రిస్పీగా ఉంది, అయితే మేబీ బాగుంటుందేమో. బర్న్ట్ క్రొసాంట్, బర్న్ట్ ప్రశాంత్. షాప్స్లో ఇలాంటి బర్న్ట్ ఫ్లేవర్స్ రావు, హోమ్లోనే వస్తాయి. అది నా ఫుడ్లోనే, అందుకే అందరు బయట తింటారు. మాడింది పక్కన పెడితే లిటరలీ పఫ్ ఫీలింగే ఉంది, టేస్టీ ఉంది. సో పని తప్పింది.